ఛానల్ దిస్ ఇస్ సత్య. సో ఈ రోజు వైరల్ వీడియో వచ్చేసి దొంగతనంలో ఆరితేరిపోయిన మహిళ క్షణాల్లో సెల్ ఫోన్ మాయం. వివరాల్లోకి వెళ్ళబోయే ముందు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. డోంట్ ఫర్గెట్ టు యాక్టివేట్ ద బెల్ ఐకాన్. సోషల్ మీడియాలో ఎన్నో వీడియోస్ వస్తుంటాయి. అలాంటి వీడియోస్ లో ఒకటి మాత్రం బాగా ఫేమస్ అయిపోతూ ఉంటుంది. మనకి నచ్చితే మాత్రం ఎంతసేపు అయినా చూస్తాం. టైం పాస్ అవ్వడానికి ఎన్నిసార్లు అయినా చూస్తూనే ఉంటాం. ఇంకా బాగా నచ్చితే ఆ వీడియోని షేర్ చేస్తుంటాం, లైక్ చేసేస్తుంటాం. సో అలాంటి వీడియోస్ బాగా ట్రెండింగ్ లోకి వచ్చేస్తూ ఉంటాయి కదా. అలాంటి వీడియోస్ నుంచి ఒకటి మాత్రం బాగా ఫేమస్ అయిపోయింది. ఇంతకీ ఫేమస్ అయిందనంటే ఏదో ఘనకార్యం చేస్తే తప్ప ఫేమస్ అవ్వనే అవ్వరు. మరి ఇంతకు అసలు ఏం జరిగింది, ఆ వీడియోలో ఏముంది అని అంటే, దొంగతనం చేయాలంటే ఏం చేస్తారు, పబ్లిక్ లో చేస్తూ ఉంటారు, ప్రైవేట్ గా చేస్తూ ఉంటారు. అసలు మనకు తెలియకుండా మన వస్తువులు తీసుకెళ్తూ ఉంటే ఎలా ఉంటుంది అని అంటే కాస్త బాధ అనిపించినా కానీ వాళ్ళు చేసిన పనికి కాస్త ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. సో ఎక్కువగా దొంగతనాలు ఎక్కడ జరుగుతూ ఉంటాయి అని అంటే రైల్వే స్టేషన్స్ లోను లేదంటే బస్ స్టాప్స్ లలోను రద్దీ ప్లేసెస్ లో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సో మనకి తెలియకుండా మన వస్తువులు కానీ డబ్బులు కానీ సెల్ ఫోన్ కానీ తీసేసుకుని వెళ్ళిపోవడం, అండ్ లాస్ట్ కి మనం చూసుకోవడం, షాక్ అవ్వడం, పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం. కొన్ని పట్టిస్తారు కానీ కొన్ని మాత్రం పట్టించలేరు. బికాస్ అక్కడ సెల్ ఫోన్ దొంగతనం చేసేటప్పుడు ఏం సీసీ కెమెరాస్ ఉండవు కాబట్టి సో కొన్ని మాత్రం మనకి ఏదైనా పోయినా కూడా పోలీసులు కూడా తీసుకురాలేకపోతుంటారు. అంతగా మారిపోయారు దొంగతనం చేసేవారు దొంగతనం వృత్తిలో. ఇదిలా ఉంటే మరి ఒక ఆమె చాలా సులువుగా దొంగతనం చేసేసింది. అది కూడా రద్దీ ప్లేస్ లో అంత సులువుగా దొంగతనం చేసింది అని అంటే చూసిన వాళ్ళు కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు. ఈ వీడియో మాత్రం బాగా పాపులర్ అయిపోయింది, అంటే వైరల్ గా వెళ్ళిపోయింది అనమాట. సో ప్రస్తుతానికి అసలు ఈ వీడియోలో ఏముంది అని అంటే, ఒక పెద్ద ఆవిడ ఒక షాప్ దగ్గరికి వెళ్ళి కొన్ని కొనుక్కుంటుంది, యజమానితో కూడా మాట్లాడుతుంది. అప్పుడే వచ్చిన ఇంకొక పెద్ద ఆమె ఏం చేసింది అని అంటే, సెల్ ఫోన్ బ్యాగ్ లో ఉండడం చూసి సో ఎలాగైనా కొట్టేయాలని చెప్పేసి ఆమెని ఆనుకుంటున్నట్టుగా, అంటే యజమానిని అడుగుతున్నట్టుగా, ఏదో కొనుక్కుంటున్నట్టుగా ఓవర్ యాక్టింగ్ చేస్తూ, రద్దీ ప్లేసెస్ కాబట్టి కాస్త ఇరుకుగా ఉన్నట్టుగా, ఇబ్బందిగా ఫీల్ అవుతున్నట్టుగా, కొంచెం ఓవర్ యాక్టింగ్ చేస్తూ ఏదో కొన్నట్టుగా చేసి సెల్ ఫోన్ ఏదైతే బ్యాగ్ లో ఉందో అది ఈజీగా తీసేసుకుని వెళ్ళిపోయింది. అంటే టెక్నాలజీ మారింది, సీసీ కెమెరాస్ కూడా ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. అవి ఉన్నాయన్న అవగాహన కూడా లేకుండా దొంగతనం ఈజీగా చేసేస్తున్నారు కొంతమంది. ఆ లిస్ట్ లోని ఈ పెద్దవాడు కూడా ఉంది. మామూలుగా పెద్దవాళ్ళను చూస్తుంటే, అంటే పెద్దవాళ్ళను చూస్తుంటే మనకి డౌట్ రాదు, తీస్తారో తీయరో, అసలు వీళ్ళు దొంగలు కాదు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఇలాంటి వాళ్ళల్లో కూడా దొంగతనం చేసే వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి ఈ పెద్దవాడి నిరూపించడం జరిగిందనమాట. సో మరి ఆమె అయితే సెల్ ఫోన్ తీసేసుకుని వెళ్ళిపోయింది. కానీ ఎక్కడైతే సీసీ క్యామ్, పైన సీసీ క్యామ్ ఉందో ఆ సీసీ క్యామ్ లో ఇదంతా రికార్డ్ అవ్వడం జరిగింది. సో యజమాని ఎవరైతే చూసారో, ఇలాంటి వాళ్ళకి పబ్లిక్ అందరికీ తెలియాలి కాబట్టి, వీళ్ళందరూ చూడాలి కాబట్టి సో ఆ వీడియోని సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. సో ప్రస్తుతానికి ఈ వీడియో మాత్రం బాగా వైరల్ అయిపోతుంది. సో ఇలాంటి పెద్దవాళ్ళు కూడా ఉంటారా అని చెప్పేసి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా షాక్ అయిపోతున్నారు. కింద కమెంట్స్ మాత్రం ఘోరంగా చేస్తున్నారు. ఏంటి అని అంటే, అసలు ఏమన్నా కొట్టేశారు అసలు సెల్, అసలు ఆమెకు తెలియకుండా స్పర్శ కూడా లేకుండా కొట్టేశారు చూడండి, హ్యాట్స్ ఆఫ్ అని కొంతమంది. ఇంకొంతమంది మాత్రం అన్నిటిలోనూ ముందున్నారు, దీంట్లో కూడా ఇంకాస్త ఒక స్టెప్ ముందుకేసి మరి నడుస్తున్నారు అని చెప్పేసి ఇంకొంతమంది. అండ్ కొంతమంది తిట్టారనుకోండి, అది వేరే విషయం. సో మరి ఇలా బాగా వైరల్ అయిపోయింది అనమాట. సో మరి ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతూనే ఉన్నారు అండ్ కమెంట్స్ కూడా చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు ఉంటారు, జాగ్రత్త అని చెప్పేసి ఈ వీడియోని షేర్ చేస్తూనే ఉన్నారనమాట. పాపం ఎవరో కానీ సీసీ కెమెరా ఉందని తెలియకుండా సెల్ ఫోన్ తీసుకుని వెళ్ళిపోయింది. కానీ తర్వాత ఈ సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత ఒక్క రోజులో అంత పాపులర్ అయిపోయింది అనేసి ఆమె షాక్ అవుతుందా లేకపోతే భయపడి పారిపోతుందా అనేది చూడాల్సి ఉంటుంది. సో ఇది వాటి వైరల్ వీడియో. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఆ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.